కొల్లు రవీంద్ర గారు ఊళ్ళో లేరు, బయట ఉన్నారు. మీరు గన్నవరంలో దొంతి చిన్నగారి మీద ఉదయం వారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి వెళ్ళి కేసు పెట్టించండి అని చెప్పినప్పుడు నేను ఒక పెళ్లిలో ఉండి ఒక శుభ కార్యక్రమంలో ఉండి నేను అక్కడి నుంచి అడావుడిగా బయలుదేరి గన్నవరం వెళ్ళాను. కార్యాలయంలో అక్కడ మా నాయకులందరూ కూడా ఒక 20 మంది కూర్చుని ఉన్నారు. కేసు రాయాలంటే మాకు ఏ లాయర్ కూడా రాలా. అప్పుడు నేనే ఆనాడు రిటర్న్గా కేసు రాసి ఏం జరిగిందనేది దొంతి చిన్నగారు రాసి మేమందరం కూడా స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి పట్టాభి గారు వచ్చారు. మేము ఆఫీస్లో దాదాపుగా ఒక అరగంట పైబడి మేమందరం కూర్చుని డిస్కషన్ చేసి ఈ కేసు రాయటం, అదేవిధంగా అక్కడ సత్యవర్ధన్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్గా ఆ పేపర్ కావాలంటే మంచి కావాలంటే కూడా తను కూడా అక్కడ ఉన్నాడు. మేము కేసు పెడతా ఉన్నాం. ఎస్ఐ గారు సిఐ గారు నిలబడి ఉన్నారు స్టేషన్ ముందర. మేము పట్టాభి గారు వచ్చారు, మాట్లాడి చెబుతున్నాం. లోనకు కూడా వెళ్ళా, బయటే నుంచున్నాం. ఈ లోపల సిఐ గారికి ఫోన్ వచ్చింది, మాకు కూడా ఫోన్ వచ్చింది, పట్టాభి గారికి అందరికీ ఒకేసారి. ఆఫీసుని మీద వంశీ వచ్చి దాడి చేపించేస్తున్నాడు, దాదాపుగా 100-150 మంది ఉండారని చెప్పి ఫోన్ రావటం జరిగింది. మేము వెంటనే ఆ కేసు ఇచ్చి మాలో కొంతమంది మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకుంటే కాదు, మన కార్యాలయం ఆ విధంగా అవుతూ ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలని కొంతమంది పట్టాభి గారు కానీ ఆ రోజు అక్కడ ఉండే మండల పార్టీ అధ్యక్షులందరూ అన్నప్పుడు నేను ఎందుకన్నానంటే ఈ మాట 100-150 మంది ఉండారు, మనం తక్కువ మంది ఉండాం, దాడి చేశారు, మన మీద కూడా దాడి చేస్తారని మనం అన్నా. సరే ఏమైనా సరే వెళ్దాం అనుకున్న అందరం ఒక మాట తీసుకుని రోడ్డు ఎక్కాం. ఎక్కిన మరుక్షణం కర్రలు, రాడ్లు, కత్తులు పట్టాభి గారిని చూడటమే ఎగబడిపోయారు. అదృష్టం ఏంటంటే ఆ రోజున పట్టాభి గారికి బాడీ గార్డ్స్ ఉండారు, కారు కూడా వెంటనే నడిపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో పట్టాభి గారిని వెంటనే బాడీ గార్డ్స్ కారులోకి తోసేయటం, వెంటనే కారు వెళ్ళిపోవటం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. ఈ లోపల విపరీతంగా రాళ్ళు వేశారు. మొట్టమొదటిగా అక్కడ లక్ష్మి అనే తెలుగుదే మహిళా నాయకురాలని కొట్టడం, ఆవిడ పడిపోవటం, బ్లడ్ కారి పడిపోవటం జరిగింది. మేమందరం కూడా అక్కడి నుంచి ఆవిడని తీసుకుని కార్యాలయం వైపుకి చల్లాచెదురైపోయాం. ఉండదే 20-25 మంది. వాళ్ళ ముందర ఎక్కడో చూసి చాలామంది చల్లాచెదురైపోయారు. మేము పార్టీ కార్యాలయంకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం కూడా కార్యాలయం అంతా కూడా ధ్వంసం అయిపోయి ఉంది. నేను కూడా ఒక చిన్న కారు మా అల్లుడిది ఉంటే అప్పుడు వాడుకునేవాడిని, రెడ్ కారు నాదే. ఆ కారులు కగలేసి వీటన్ని కూడా పగలగొట్టి మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. మేము అక్కడ నిలబడినప్పుడు నిదానంగా కొంతమంది వచ్చారు. ఈ దాడి జరిగినప్పటికీ రెండోసారి మళ్ళీ అటాక్ చేయడానికి మా ఆఫీస్ కాడికి వచ్చారు. రెండోసారి అప్పుడు విపరీతంగా రాళ్ళు ఇచ్చినప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది. నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశా. నాకు ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఎవరైనా అక్కడ ఆ రోజు ఉండేవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేది. మరిగా ఎవరు చెప్పారో నాకు తెలీదు. పట్టాభి గారు ఇంటి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో. అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి 150 మంది మీద పడితే ఆయన పంపించట్టు వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు? ఆయన 100 మందిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వచ్చింది లాస్ట్లో వచ్చాడు. ఒక బీసీ నాయకుడు దొంతి చిన్న కోసం మేము వెళ్ళాం. దారుణ నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతు చిన్న ఉంటే ఉదయం దొంతి చిన్ననే ఏదో ఒకటి చేయాలని ఆలోచన తెలియారు. అదృష్టం కొద్ది ఆ రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం, ఈ లోపల మమ్మల్ని అందరం కూడా మరి అరెస్ట్ చేయటం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజీలు ఉన్నాయి. పట్టాభి గారు మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మేము ఎవరైనా ఒక కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపిండి. మీకు దాడి జరిగినట్టు ఏమన్నా అక్కడేమన్నా పగిలితో చూపిండి. పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరంలో అని చూపిండి. మానేస్తాం రాజకీయాల నుంచి. ఎందుకు చెబుతున్నాం ఈ మాట? నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు, మా నాన్న కల్లు గీత కార్మికుడిగా కష్టపడి చదివితే చదువుకుని ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను ఎంపీపీ అయ్యి సర్పంచ్ అయ్యి ఈ స్థాయికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఎంతో కష్టపడి. మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో నీతి నిజాయితీకి ఒక సోషల్ వర్కర్ని నేను, బెస్ట్ సోషల్ వర్కర్ని ఆంధ్రప్రదేశ్, బెస్ట్ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా. ఈరోజు కూడా 12 సంవత్సరాలుగా ప్రతిరోజు 100 మందికి అన్నం పెడతా ఉన్నటువంటి సంస్థలో నేను ఉన్నాను.
నేను జైలుకి వెళ్ళాను. నాకు బాధ అనిపించింది. 14 రోజులు నాతో పాటు అభం శుభం తెలియనని ఆ చదువుకునే పిల్లలు వచ్చారు. ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి చదువుకునే బిడ్డలు వచ్చారు. వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఆ రోజున జైల్లో ఏనాడు నేను ఊహించాలని నేను జైలుకి వెళ్తానని నా తల్లిదండ్రులు నీతి నిజాయితీతో పెంచారు. కానీ ఒక దుర్మార్గుడు వల్ల మేము జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరగటానికి, ఇన్ని దాడులు జరగటానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. ఏమయ్యా, నువ్వు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్చేయండి అన్నావే, అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయించావు. అది చూసినటువంటి ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు. అది చూసిన ఇంకొకడు గుడివాడలో దాడి చేయించాడు. ఇవన్నీ బాగానే ఉంది. అసలు దీని మీద దాడి చేసేదేముంది? ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందంటే, ఆ దాడి చేసిన జోగి రమేష్కి నువ్వు మంత్రి ఇచ్చావు. ఏ ఉద్దేశించి ఇచ్చావు? సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పండి. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? ఇది చూసి పల్నాడులో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఇళ్లలో లేకుండా చేశారు. అది చూసి జల్లయ్యని చంపేశారు. అది చూసి తోట చంద్రని చంపేశారు. అది చూసి సాక్షాత్ మీ ఎమ్మెల్సీనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ చేస్తే ఆయన ఊరేగించి తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడికల్లో పక్కపక్కన నవ్వుతా ఉంటే ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు ఈ రాజకీయాన్ని? తప్పు కాదా ఇది? సమాజంలో ఇదేనా మీరు నేర్పింది 5 సంవత్సరాలు? పైగా ఇవాళ మాఫియా అంట. ఎవరు మాఫియా? అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంట. డీజీపీ ఎక్కడుంటాడండి? తెలుగుదేశం ఆఫీస్ బయట నుంచి చూస్తే డీజీపీ ఆఫీస్ కనపడిద్ది. అంటే దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళ గురించి ఇవాళ చెబుతున్నావు నువ్వు. ఆ రోజు నీ డీజీపీని అడిగావా? కోతవేటు దూరంలో ఉన్న జాతీయ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏం చేశారని చెప్పండి. కోతవేటు దూరంలో దాడి చేస్తే ఎవరు మాట్లాడారు? నువ్వు